సహాయం, హెల్ప్, ఇది ఎవరూ ఎప్పటికీ కాదనలేని ఒక విషయం. ఇది ప్రతి ఒక్కరూ మరొకరికి చేయాలనుకునే ఒక విషయం. కానీ కొన్నిసార్లు వారు చేయలేరు. ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగినప్పుడు మానవత్వం కోసం మీరు కాదనలేరు. కానీ కొన్నిసార్లు ఇదే మిమ్మల్ని ఇరికించే ఒక విషయంగా మారుతుంది. ఇతరుల గురించి చూసే ముందు మీరు సరైన వారో కాదో మీ స్వంత జీవితంలోకి తొంగి చూసుకోండి అని ప్రజలు ఎప్పుడూ చెబుతుంటారు. లేదా మీరు ఇప్పుడు నిలబడి ఉన్న ప్రదేశం సరైనదా కాదా, మీరు ఎవరికైనా సహాయం చేసే స్థాయిలో ఉన్నారా లేదా? ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ దీనికి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఒక వ్యక్తి మరొకరికి సహాయం చేసి అక్కడ చిక్కుకుపోయాడు. సహాయం చేస్తూ చేస్తూ అతను ఒక అటువంటి దారిలోకి చేరుకున్నాడు. అక్కడి నుండి అతను ఎప్పటికీ తిరిగి రాలేకపోయాడు. బహుశా ఆ సమయమే అలాంటిది కావచ్చు. బహుశా ఆ ప్రదేశమే అలాంటిది కావచ్చు. కానీ ఈ కథ మాత్రం పూర్తిగా వాస్తవం. ఈ కథ ముంబైలోని మడ్ ఐలాండ్ది. ఇది ప్రతిరోజు ప్రజలు వెళ్లే ప్రదేశం. ఉదయం వెళ్తారు, మధ్యాహ్నం వెళ్తారు, సాయంత్రం వెళ్తారు, రాత్రి కూడా వెళ్తారు. రాత్రిపూట వెళ్ళడానికి కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు వెళ్ళవచ్చు. ఇది ఒక పర్యాటక ప్రదేశం, టూరిస్ట్ స్పాట్. కానీ సమయం అనేది మీకు కనీసం అంచనా కూడా ఉండని ఒక విషయం. మరియు అక్కడ మీరు అలాంటి పారానార్మల్, అతీంద్రియ విషయాల సమయంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుండి మీరు ఎప్పటికీ తిరిగి రాలేరు. ఆ ప్రదేశం, ఆ సమయం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే మడ్ ఐలాండ్లోని ఆ పారానార్మల్ ఎంటిటీని ఒక వ్యక్తి ఎన్కౌంటర్ చేసిన విషయాలు. సో గైస్, ఇక్కడ నేను ఎక్కడ ఆర్ఏ కాలనీ గురించి మాట్లాడను, లేదా మీరు ఇప్పటికే విన్న పాత చిరిగిపోయిన కథల గురించి మాట్లాడను. మీరు ఎన్నడూ వినని అటువంటి కథలను నేను మీకు చెబుతాను. మీ రాత్రుల నిద్రను చెడగొట్టగలిగే అటువంటి కథలను నేను మీకు చెబుతాను. దీని ముగింపు ఏమిటో మీకే తెలియనటువంటి కథలను నేను మీకు చెబుతాను. దీని ముగింపు ఏమి తేలుతుందో. పూర్తిగా అన్ప్రెడిక్టబుల్ కథ. మరియు ఇప్పుడు మనం ఈ వీడియోను ప్రారంభిద్దాం. కానీ వీడియోను ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హర్రర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలను చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. సో గైస్, కథ ఈ విధంగా ఉంటుంది. ముంబైలోని కాందివలి ప్రాంతంలో ఒక అబ్బాయి నివసించేవాడు. అతని పేరు విపిన్. ఇప్పుడు విపిన్ వయసు సుమారు 26 నుంచి 27 సంవత్సరాలు ఉంటుంది. మరియు ఇప్పుడు అతని కుటుంబ సభ్యుల మాటలు చెబుతాను. ఒకరోజు అతను తన ఇంట్లో ఊరికే కూర్చునున్నాడు. మరియు అతని కుటుంబ సభ్యులు వచ్చి అతనితో ఇలా అన్నారు. చూడు బాబు, నువ్వు వృత్తిరీత్యా డాక్టర్ అని మాకు తెలుసు. నువ్వు కొన్నిసార్లు అర్ధరాత్రి కూడా నీ పేషెంట్ను చూడ్డానికి వెళ్లాల్సి వస్తుంది. క్లినిక్ వదిలి కూడా నువ్వు వెళ్లాల్సి వస్తుంది. ఇల్లు వదిలి కూడా నువ్వు అర్ధరాత్రి వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ మాకు అర్థమవుతాయి. అది నీ వృత్తి. నీ పని మధ్యలో మేము అస్సలు రావటం లేదు. కానీ ఇప్పుడు నీ పెళ్లి చాలా దగ్గరలో ఉంది. అంతా అయిపోయింది. మరియు ఇప్పుడు మేము నీ చేతికి రుమాలు కూడా కట్టాము. వేరే ప్రపంచానికి చెందిన విషయాలు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళకూడదు. విపిన్ వారి మాటలకు ఊరికే తల ఊపుతూ పోయాడు. కానీ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ చేతికి రుమాలు కట్టే విషయం ఏమిటో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మన ఇండియాలో ఇలాంటి సంస్కృతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాతీ, రాజస్థాన్లలో ఆ ప్రాంతాల్లో పెళ్లి కొడుకు చేతికి రుమాలు కడతారు. అంటే అది పూర్తి చేయాల్సిన ఒక ఆచారం, అదొక సంప్రదాయం. కానీ పెళ్లి కొడుకు చేతికి రుమాలు కట్టిన వెంటనే ఆ తర్వాత అతను తన ఇంటి నుండి బయటికి రాకూడదని ఎప్పుడూ చెబుతారు. అతను బయటికి వస్తే నెగటివ్ ఎనర్జీలు, ప్రతికూల శక్తులు అతని వెనుక రావచ్చు. ఉదాహరణకు దయ్యం, భూతం, పిశాచం, మంత్రగత్తె, లేదా ఏదైనా జిన్, లేదా ఏదైనా వస్తువు, లేదా 2-3 రోజుల క్రితమే చనిపోయి ఇప్పుడే ఆత్మగా మారిన ఏదైనా ఆత్మ కావచ్చు. వాళ్ళ అమ్మ అతనికి ఇవన్నీ చెబుతోంది. అదే సమయంలో అతని ఫోన్ మోగింది. విపిన్కి ఒక కాల్ వచ్చింది. విపిన్ బాయ్, ఒక పేషెంట్ ఉన్నాడు మరియు ఆ పేషెంట్ చాలా విషమ స్థితిలో ఉన్నాడు. అంటే అతను కోలుకోగలడు. అతను హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మనం ఇప్పుడు అతనికి ఇంజెక్షన్ ఇవ్వకపోతే రేపు ఉదయం మనం అతన్ని 4 నుండి 5 రోజుల పాటు ఆసుపత్రిలో చేర్చాల్సి వస్తుంది. ఆ తర్వాత విపిన్ ఏమీ ఆలోచించకుండా తన బ్యాగ్ తీసుకుని బయలుదేరసాగాడు. వాళ్ళమ్మతో, అమ్మా నేను కాసేపట్లో వస్తాను అని చెప్పాడు. అప్పుడు వాళ్ళమ్మ, అరే ఈ సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు రాత్రి 12:30 అవుతోంది అని అంది. అతను అన్నాడు, అవును 12:30 అవుతోంది. కానీ నా పేషెంట్ ఒకరున్నారు. అతన్ని తొందరగా నయం చేసి వచ్చేస్తాను. అతనికి కేవలం ఒక ఇంజెక్షన్ మాత్రమే అవసరం. అప్పుడు వాళ్ళమ్మ, అతను దానికోసం కాస్త ఓపిక పట్టొచ్చు కదా,
కేవలం ఒక చిన్న ఇంజెక్షన్ కోసం అని అంది. దానికి విపిన్, లేదమ్మా, అలా కాదు. నేనిప్పుడు అతనికి ఇంజెక్షన్ ఇవ్వకపోతే రేపటి నుండి అతను 4-5 రోజులు అడ్మిట్ కావాల్సి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళమ్మ, లేదు, నువ్వు అస్సలు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తున్నా కాస్త జాగ్రత్తగా వెళ్ళు అని అంది. అతను, అవునవునమ్మా, నేను మడ్ ఐలాండ్ మీదుగానే వెళ్తున్నాను. అక్కడి నుండి షార్ట్ కట్ ఉంది అని చెప్పాడు. దానికి వాళ్ళమ్మ, లేదు, ఒకవేళ నువ్వు మడ్ ఐలాండ్ మీదుగా వెళ్తుంటే అస్సలు వెళ్ళొద్దు. అది కూడా రాత్రి 12:30 నువ్వు మడ్ మీదుగా వెళ్తున్నావు. అక్కడ ఏముందో నీకు తెలీదు అని అంది. అప్పుడు విపిన్, అరే, అవన్నీ పుకార్లు, మీరెందుకు అవన్నీ నమ్ముతారమ్మా అని అన్నాడు. అప్పుడు అతని తల్లి, నాయనా, ఎవరిని ఎప్పటికీ వదిలిపెట్టని ఒక ఆత్మ అక్కడ తిరుగుతుంటుంది. నువ్వు 12:30 అక్కడికి వెళుతున్నావు. అక్కడ జనాలు ఉన్నా లేకపోయినా నీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉండొచ్చు అని అంది. కానీ ఇవన్నీ జరిగినప్పటికీ విపిన్ తన తల్లి మాటలు ఏమీ వినలేదు. మరియు అతను తన బ్యాగ్, బ్రీఫ్ కేస్ తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు. విపిన్ తన బ్రీఫ్ కేస్ తీసుకుని బయలుదేరాడు. కానీ అతను ఒక విషయం మర్చిపోయాడు. అదేంటంటే అతని మొబైల్ ఫోన్లో అస్సలు ఛార్జింగ్ లేదు. అఫ్కోర్స్ అర్ధరాత్రి సమయం అవుతోంది. రోజంతా వాడటం వల్ల బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. పైగా అతను దాన్ని ఛార్జింగ్లో కూడా పెట్టలేదు. కాబట్టి అతని ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడు స్పష్టమైన విషయం ఏమిటంటే అంత అర్జెంటు కాల్ రావడంతో అతను అన్నీ వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి అతని ఫోన్లో ఎంత ఛార్జింగ్ ఉందో దాన్ని అలాగే తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి మడ్ ఐలాండ్ మీదుగా వెళ్లాల్సి ఉంది. అతను మలాడ్ మడ్ ఐలాండ్ వైపు నుండి వెళ్తున్నాడు. అతను తన బైక్పై ఉన్నాడు. ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మీకే తెలియని ఒక మార్గం. మడ్ ఐలాండ్ సమీపంలో పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, కానీ కేవలం చెక్ పోస్ట్ దగ్గర మాత్రమే. మిగిలిన ప్రాంతాల్లో మీకు కొన్ని వాహనాలు మాత్రమే కనిపిస్తాయి, లేదా అవి కూడా కనిపించవు. మడ్ ఐలాండ్ చాలా వరకు దినిర్మానుష్యంగా ఉంటుంది. అతను అక్కడి నుంచి వెళ్తున్నాడు. మరియు ఆల్ ఆఫ్ ఎ సడన్, అకస్మాత్తుగా చుట్టుపక్కల విపరీతమైన పొగమంచు కమ్మేసింది. అది జనవరి నెల, చాలా చలికాలం. కాబట్టి చుట్టుపక్కల పొగమంచు కమ్మేసింది. మరియు ఆ సమయంలో అతనికి ముందున్నది అంత స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఫైనల్లీ అతను తన బైక్ నడుపుతున్నాడు. మరియు నడుపుతున్నప్పుడు అతని ముందు ఒక మహిళ రావటం అతనికి కనిపించింది. అతను వెంటనే బ్రేక్ వేశాడు మరియు అతను స్లిప్ అయి కింద పడిపోయాడు. చుట్టుపక్కల చూశాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. కానీ దూరంగా చూశాడు. ఎక్కడైతే అతనికి యాక్సిడెంట్ జరిగిందో దూరంగా చూడగా అక్కడ ఒక మహిళ పడుకుని ఉంది. తాను ఢీకొట్టడానికి చుట్టుపక్కల అలాంటిదేమీ లేదని, ఖాళీ రోడ్డు ఉందని, బహుశా నేను ఢీకొట్టిన అమ్మాయి ఈమెనేమో అని అతనికి అనిపించింది. అతను ఆమె దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆమె 19 నుంచి 20 వరకు సంవత్సరాల వయసు గల ఒక అమ్మాయి. ఈ అమ్మాయి బట్టలు చాలా సాధారణంగా ఉన్నాయి. కానీ ఆమె చాలా అందమైన అమ్మాయి. మంచి కుటుంబానికి చెందిన దానిలా కనిపిస్తోంది. కాళ్లకు పట్టీలున్నాయి మరియు బట్టలు కూడా బాగానే ఉన్నాయి. ఆమె పక్కన ఇంత బట్టల సంచి ఒకటి ఉంది. అందులో ఏముందో తెలియదు. అతను ఆమెను పైకి లేపడానికి ప్రయత్నించాడు. మరియు, మేడం, పొరపాటున నేను మిమ్మల్ని ఢీకొట్టానా? అలా ఏదైనా జరిగి ఉంటే దయచేసి నాకు చెప్పండి. నేను డాక్టర్ని. నేను మీకు చికిత్స చేయగలను. ఇక్కడ పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. అందుకే నేను మిమ్మల్ని చూడలేదేదు. నన్ను క్షమించండి అని అన్నాడు. ఆ మహిళ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆ అమ్మాయి ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది, కానీ ఇతనికి ఏమీ అర్థం కావటం లేదు. విపిన్ వెంటనే తన బ్రీఫ్ కేస్ని తెరిచి లోపల నుండి స్టెథోస్కోప్ని తీసి ఆమె హార్ట్ బీట్ చెక్ చేయడం ప్రారంభించాడు. మరియు అతను అక్కడే ఆగిపోయాడు. పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఆ అమ్మాయికి గుండె చప్పుడు లేదు. విపిన్ ఏమీ ఆలోచించి అర్థం చేసుకునే లోపే ఆ మహిళ విపిన్ చేతికి ఉన్న రుమాలను లాగడానికి ప్రయత్నించింది. ఆమె దాన్ని లాగడానికి ప్రయత్నిస్తోంది, కానీ విపిన్ అంతకంటే ముందే అప్రమత్తమయ్యాడు. మరియు అతను 2 నుంచి 3 అడుగులు వెనక్కి వేశాడు. అర్ధరాత్రి ఇక్కడ ఏం జరుగుతోందని విపిన్ చాలా భయపడిపోయాడు. నేనిక్కడ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. అంతకంటే ముందే నాతో ఇవన్నీ జరిగాయి. ఆ మహిళ ఇప్పుడు అతనితో, మీరు నాకు సహాయం చేయగలరా అని అడిగింది. విపిన్కి మళ్ళీ గుర్తుకొచ్చింది. కానీ ఈ మహిళకు ఎలాంటి హృదయ స్పందన లేదు. ఇది ఎలా సాధ్యం? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు అతనికి ఈ విషయాలన్నింటిపై ఓవర్ థాట్స్ వస్తున్నాయి. బహుశా నా స్టెథోస్కోపే పాడైపోయి ఉండొచ్చు, లేదా ఈ వాతావరణం బాగోలేదేమో, లేదా చుట్టుపక్కల శబ్దం ఎక్కువగా ఉందేమో, అందుకే నాకు ఆమె గుండె చప్పుడు వినిపించడం లేదేమో అని. తర్వాత అతను, సరే, ఏది ఏమైనా నేను వృత్తిరీత్యా డాక్టర్ని.
నేను మీకు సహాయం చేస్తాను. ఒక పని చేయండి, మీరు నాతో రండి, నా బైక్ మీద కూర్చోండి, నేను మిమ్మల్ని తీసుకువెళతాను అని అన్నాడు. ఆ మహిళ సరే అని చెప్పింది. అప్పుడు విపిన్ ఆ మహిళ నిలబడటానికి సహాయం చేశాడు మరియు ఆ మహిళతో మీరు నాతో రండి, నా బైక్ మీద కూర్చోండి, అక్కడ ఉంది నా బైక్ అని చెప్పాడు. అప్పుడు ఆ మహిళ అతనితో పాటు నడవడం ప్రారంభించింది. తర్వాత ఆమె అతనితో వీడు దయచేసి నా సంచి తీసుకురాగలరా, నేను ఎక్కడైతే పడుకుని ఉన్నానో అక్కడే పడి ఉంది అని అడిగింది. అప్పుడు అతను ఆ సంచిని తీయడానికి వెళ్ళాడు. అతను సంచిని ఎత్తాడు. ఆ సంచి చాలా తేలికగా ఉంది. ఎత్తి అతను తన బైక్ వైపు వెనక్కి తిరిగాడు. అక్కడ అతని బైక్ ఆగి ఉంది, కానీ ఆ అమ్మాయి అక్కడ లేదు. ఆమె మాయమైపోయింది. ఇదంతా చూసి విపిన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కొద్దిసేపటి క్రితం వరకు ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? విపిన్ తన చేతిలో ఇంకా అదే సంచి ఉందని గమనించాడు. దీని లోపల ఏదైనా విభిన్నమైన వస్తువు ఉందేమో, నేను ఇబ్బందుల్లో పడేలా లేదా ఏదైనా లీగల్ ఇష్యూలో ఇరుక్కునేలా చేసే వస్తువు ఏదైనా ఉందేమో. అసలు దీని లోపల ఏముందో నేను ముందు చూస్తాను అని అతను అనుకున్నాడు. అతను ఆ సంచిని పైకి లేపి తెరిచి చూడగా లోపల ఏమీ లేదు, కేవలం బట్టలు మాత్రమే ఉన్నాయి. ఆ బట్టలేంటి? పెళ్లికూతురి ముసుగు, పెళ్లికూతురు డ్రెస్ లోపలుంది. పట్టీలుంచబడ్డాయి, నగలు లోపలుంచబడ్డాయి. ఇది కేవలం ఒక పెళ్లికూతురు చేతిలో ఉండాల్సిన సామాను మాత్రమే. నాకేమిటి ఇదంతా జరుగుతోంది అని అతను మళ్ళీ ఆలోచించసాగాడు. నేను వీలైనంత త్వరగా ఆ పేషెంట్ ఇంటికి చేరుకోవాల్సింది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ పేషెంట్ బహుశా చాలా బాధలో ఉండి ఉంటాడు. నేను ఇక్కడి నుండి బయలుదేరాలి. ఆ సంచిని అతను అక్కడే విసిరేసి బైక్ మీద కూర్చుని బయలుదేరసాగాడు. కానీ అతను బయలుదేరబోతుండగా వెనుక వైపు నుండి ముందుకు వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే అతని బైక్ వెనుక నుండి ఎవరో ఆ బైక్ని పట్టుకుని ఉన్నారు. వారు ఆ బైక్ని ముందుకు వెళ్ళనివ్వటం లేదు. బ్యాక్ మిర్రర్లో చూశాడు. చూస్తే అది ఇంకెవరో కాదు, అదే అమ్మాయి. పెళ్లి కూతురి ముసుగు వస్త్రాల్లో కప్పబడి ఉంది, కానీ ఆమె ముఖం మనిషిలా కనిపించడం లేదు. విపిన్ ఆ బైక్ స్పీడ్ పెంచాలని ఎంత ప్రయత్నించినా ఆ బైక్ కదలటం లేదు, అక్కడికక్కడే ఆగి ఉంది. ఆ అమ్మాయి అమ్మాయిలా అనిపించడం లేదు, మరేదోలాగా అనిపిస్తోంది. ఆ అమ్మాయిని చూసి భయపడటం వల్ల విపిన్ ఆ బైక్ దిగిపోయాడు మరియు ఇప్పుడు అతను కాలినడకన పరుగెత్తడం ప్రారంభించాడు. కానీ అతను అలా పరుగెడుతూనే ఉన్నాడు. ఒకే సర్కిల్లో చుట్టూ పరుగెడుతూనే ఉన్నాడు మరియు ఆ మహిళ కూడా అతన్ని వెంబడిస్తోంది. ఆమె ఆగడం లేదు. తిరుగుతూ 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 ఆ అడవిలో అతను వారిద్దరూ ఢీకొన్న అదే ప్రదేశానికి వచ్చాడు. కానీ ఈసారి అతని పాదాల కింద రక్తం కనిపించింది. ఆ రక్తం ఒకవైపుగా వెళ్తోంది. అక్కడ ఎవరివో కాలి గుర్తులున్నాయి. చాలా చీకటిగా ఉంది కాబట్టి అది రక్తమే అయి ఉంటుందని అతనికి అనిపించింది. అప్పుడు అతను తన ఫోన్ ఫ్లాష్ లైట్ని ఆన్ చేశాడు మరియు అవును, ఇది రక్తమే అని అతను చూశాడు. తర్వాత అతను తన ఫోన్ను జేబులో పెట్టుకున్నాడు మరియు ఇది ఎక్కడికైతే వెళుతుందో అక్కడల్లా అతను అనుసరించడం ప్రారంభించాడు మరియు ఇది అడవి లోపలికి వెళుతోంది. అడవి లోపల నుండి ఇది ఎక్కడికైతే వెళుతోందో అక్కడి నుండి ఏడుస్తున్న శబ్దం వస్తోంది. ఈ రక్తం ఒక మహిళ యొక్క ఆకారం దగ్గరకు వెళుతోంది మరియు అది అదే అమ్మాయి. ఆ మహిళకు అసలు కాళ్లే లేవు, కానీ రక్తం అక్కడికే వెళుతోంది. ఆ మహిళ విపిన్ని చూడగానే అతన్ని చూసి ఒక్కసారిగా బతిమిలాడటం ప్రారంభించింది. నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను, కానీ నువ్వు దయచేసి నన్ను నా భర్త దగ్గరికి చేర్చు ప్లీజ్. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. నాకిక్కడ అకస్మాత్తుగా చావు ఎలా వచ్చిందో, కానీ నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి. ఆయన నా గురించి చాలా దిగులు పడుతూ ఉండి ఉంటారు. ఆయన నన్ను చాలా ప్రేమిస్తారు, నా గురించి బాధపడుతూ ఉంటారు. నన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్ళు, లేదంటే నేను నిన్ను వదలను అని అంది. విపిన్ చెమటతో పూర్తిగా తడిసిపోయాడు. పూర్తిగా చెమటలు పట్టేశాయి. ఇక్కడి నుండి ఇప్పుడు నేను ఏం చేయాలి అనేది అతనికి అర్థం కావడం లేదు. ఒకవైపు ఈమె ఉంది, ఈమె నా సహాయం కోసం వేడుకుంటోంది. మరోవైపు నా సొంత పేషెంట్ ఉంది, ఆమె అక్కడ చావు బతుకులతో పోరాడుతోంది. నేను ఆమెను కూడా కాపాడాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అతను ఆ ఆత్మతో ఈ విషయం చెప్పక తప్పలేదు. అతను, చూడండి, నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను, బహుశా నేను చేయగలను కూడా, కానీ అది మీకు ఏమాత్రం ఉపయోగపడదు. కానీ మరోవైపు ఇంకొక మహిళ ఉంది, నేను ఆమెకు సహాయం చేయాలనుకుంటున్నాను. ఆమెది కూడా చావు బతుకుల సమస్యే. నేను ఆమెను కాపాడగలనని నాకు తెలుసు మరియు ఆమె ప్రాణాలతో కూడా బతికి ఉండగలదు. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. దయచేసి నేను ఎలాగైనా సరే ఆమె ప్రాణాలను కాపాడాలి. దయచేసి మీరు అర్థం చేసుకోండి అని అన్నాడు. మరియు అతను తన కళ్ళు తెరవగానే అక్కడ ఎవరూ లేరు, చుట్టుపక్కల ఎవరూ లేరు. అప్పుడు అతను ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ తన బైక్ వైపు వెళ్ళాడు. బైక్ మీద కూర్చుని తన పేషెంట్ ఇంటికి వెళ్ళాడు. పేషెంట్కి అతను ఇంజెక్షన్ ఇచ్చాడు. మంచిగా మందుల ప్రిస్క్రిప్షన్ అంతా రాసిచ్చాడు.
ఆమె పూర్తిగా కోలుకుంది. ఆ పేషెంట్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అతను కూడా తిరిగి వస్తున్నప్పుడు తాను మళ్ళీ మడ్ ఐలాండ్ యొక్క అదే నిర్మానుష్యమైన మార్గం గుండా రావాలని అతనికి తెలుసు. తర్వాత అతను అదే మలుపు వద్దకు వచ్చాడు. తను ఇప్పుడు ఏ మలుపు వద్దకు వచ్చాడో అక్కడే సరిగ్గా మధ్యలో అతని చేతి రుమాలు పడి ఉంది. నవ్వుతూ అతను ఆ రుమాలను తీశాడు. తన చేతికి కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. అతను అక్కడి నుంచి బయలుదేరగానే బ్యాక్ మిర్రర్లో చూశాడు. ఆ బ్యాక్ మిర్రర్లో అదే అమ్మాయి పెళ్లి కూతురి వస్త్రాల్లో కప్పబడి సరిగ్గా మధ్యలో నిలబడి ఇతను వెళుతుంటే చూస్తూ అతనికి కనిపించింది. గాయ్స్, ఇక్కడితో కథ ముగుస్తుంది. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మలాడ్లోని మడ్ ఐలాండ్లో ఈ రోజుకి అక్కడ తిరుగుతున్న ఒక పెళ్లి కూతురుంది. ఆమె ఏ కారణం చేత చనిపోయిందో ఎవరికీ తెలియదు. కానీ ఈ రోజుకి ఎవరైనా అర్ధరాత్రి పూట చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు, దారి పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నప్పుడు అక్కడ గుండా వెడితే ఆమె ఏడుస్తూ సహాయం కోసం వేడుకుంటుంది. ఆమెకు ఎవరైనా సహాయం చేసినా చేయకపోయినా ఆమె వారిని ఇబ్బంది పెడుతుంది. కానీ కొన్నిసార్లు ప్రాణాలతో కూడా వదిలేస్తుంది. కానీ ఆమె సహాయం అడిగే వేడికోల్లో ఒకే ఒక్క విషయం ఉంటుంది. నన్ను నా భర్త దగ్గరికి చేర్చండి, ఆయన నన్ను చాలా ప్రేమిస్తారు. నన్ను నా భర్త దగ్గరికి తీసుకువెళ్ళండి, ఆయన నా గురించి చాలా దిగులు పడుతూ ఉండుంటారు. ఇది చాలా ఎమోషనల్ విషయం. కానీ గాయ్స్, ఈ ఎమోషన్ ఏదైతే ఉందో ఇది ఒక ప్రేతాత్మ, దయ్యం వైపు నుండి వస్తోంది. ఒకవేళ మీరు దీన్ని ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు మీరేం చేస్తారు? దయచేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు వీడియో ముగిసేలోపు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒకే ప్రాంతానికి 1000 సార్లు వెళ్తున్నా సరే, కానీ సమయం అనేది చాలా ముఖ్యం. సమయం. ఒకవేళ ఒకే సమయంలో ఒక మనిషి చనిపోయిన ప్రదేశానికి సరిగ్గా అదే సమయానికి మీరు వెళుతున్నట్లయితే ఆ మనిషి మీకు అక్కడ కనిపించవచ్చు. దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే ఏదైనా ఆత్మ ఉంటే మీరు దాని మరణ సమయానికి మ్యాచ్ అయినప్పుడే ఆ సమయంలో దాన్ని చూడగలరని నేను నమ్ముతున్నాను. కాబట్టి అలా ఎప్పుడూ జరగకూడదని ప్రార్థించండి. ఎందుకంటే ప్రాంతాలు మనుషులవి కావు. అర్ధరాత్రి పూట అవి ప్రేతాత్మలవి అవుతాయి. ధన్యవాదాలు.